ఇప్పుడు మీరు చూస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ నేమ్ వచ్చేసి క్యాన్బెర్రా. దీన్ని మల్టీపర్పస్ గా యూజ్ చేసేవాళ్ళు. దీన్ని ఒక బాంబర్ గాను, ట్రైనర్ గాను, హై ఆల్టిట్యూడ్ ఫోటోగ్రాఫిక్ ఎయిర్ క్రాఫ్ట్ గాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అయితే యూజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ క్యాన్బెర్రా ఎయిర్ క్రాఫ్ట్ ని హాల్ కంపెనీ వాళ్ళు 13th May 1949 లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ హెలికాప్టర్ చూసారా, ఇది ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. దీని నేమ్ వచ్చేసి ధ్రువ్. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లూ కలర్ పెద్ద హెలికాప్టర్ వచ్చేసి ఇండియన్ నేవీలో అయితే యూజ్ చేసేవాళ్ళు. దీని నేమ్ వచ్చేసి వెస్ట్లాండ్ సీకింగ్ MK-42. ఇండియన్ నేవీలో మీడియం లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఆర్ యుటిలిటీ హెలికాప్టర్ గా దీన్ని వాడేవాళ్ళు. నెక్స్ట్ మనం చూడబోయేది జెట్ ట్రైనర్స్. ఇక్కడ చాలా జెట్ ట్రైనర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే హాల్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన HPT-32 దీపక్ జెట్ ట్రైనర్. ఇది ఒక బేసిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ గా ఇండియన్ నేవీలోను అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోను యూజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ దీపక్ జెట్ ట్రైనర్ ని హాల్ కంపెనీ వాళ్ళు 6th January 1977 లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం చూడబోయే ఎయిర్ క్రాఫ్ట్ నేమ్ వచ్చేసి హన్సా. ఇది ఒక లైట్ ఎయిర్ క్రాఫ్ట్. డే అండ్ నైట్ ఫ్లయింగ్ క్యాపబిలిటీ అయితే ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. ఈ హన్సా ఎయిర్ క్రాఫ్ట్ ని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు వాళ్ళైతే డిజైన్ అండ్ డెవలప్ చేశారు. హాల్ మ్యూజియం ఫోటో గ్యాలరీ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.